అంటే ఏం చెప్పదలుచుకురు ప్రవీణ్? ఒకవేళ నిజంగానే హత్య కాదు అది యాక్సిడెంట్ అనుకుందాం, ఎట్లా ఎట్లా ఆయన తాగుబోతుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు చిత్రీకరించే ప్రయత్నాలు ఎవరు చేయడు. ఎవరికి ఏం పని అండి? ఎవరికి ఏం పని? తాగితే తాగిరని చెప్తారు. తాగితే కూడా తప్పేం లేదు. ఒక మనిషి కీసరా నుండి తాగితే కూడా తప్పులేదు కదా. అన్ని మతాలలో తాగుతారు. హిందువులలో తాగుతారు, ముస్లింలలో తాగుతారు, క్రిస్టియన్లలో తాగుతారు. తాగితే తప్పు కాదు. తాగి పడిపోయిన దానికి మీరు యాక్సిడెంట్ అయితే హత్యగా చూపించి హిందూ సమాజాన్ని అంటారు. ఒకవేళ హత్య అయినా మీకు డౌట్ ఉంటే 100% మీకు రైట్ ఉంది. మీకు రైట్ ఉంది. మీరు దర్యాప్తు చేయమని ప్రభుత్వంపై ఒత్తిడి తేవచ్చు, మీరు కోర్టుకు పోవచ్చు, ఏదైనా చేయొచ్చు. రైట్ మీకు ఉన్నది. కానీ దాన్ని హిందువులపై తోస్తూ రిజల్టే రాలే, రిపోర్టే రాలే, హిందువులను అడ్డగోలుగా మాట్లాడుతుర్రే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుర్రే. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఎందుకు ఇంత అంటే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆలస్యం అవుతుందని వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు. అరే ఎందుకు ఆలస్యం అవుతుందండి? ప్రొసీజర్స్ ఉంటాయి. ఇప్పుడు సీసీ ఫుటేజ్ హైదరాబాద్ నుంచి తీసుకుంటా పోయి ఈజీగా దొరుకుతాయా? కానీ ఆ కేసు ఒక గవర్నమెంట్కి ఏం పని? దాన్ని తప్పుదోవ పెట్టాల్సిన పనే లేదు. తప్పుదోవ పట్టాల్సిన పనే లేదు. ఇలా మా కట్టర్ హిందువులు ఉన్నారు మా దగ్గర. హిందువులల్లా కట్టర్ హిందువులు హిందుత్వానికి ప్రమాదం అయితే ప్రాణాలు ఇయ్యనికైనా రెడీ ఉన్నారు, తీయనికైనా రెడీ ఉన్నారు. ఓపెన్గా అట్లా 1000 మంది ఉన్నారు. పుట్టి నాకు తెలిసిన సర్కిల్ అనేది. అంటే ప్రాణాలు తీసుడు కరెక్ట్ అంటారా? తీయొద్దు, తీస్తలేరు కదా. అంటే మేము ప్రాణాలు ఇయ్యనికి రెడీ ఉన్నాం, తీయనికి కూడా రెడీ ఉన్నాం. మా ధర్మంపై వస్తే దాడులు చేసి రాళ్ళు పట్టుకొని రాళ్ళు కొడుతుంటే శోభాయాత్రలో దాడులు అవుతాయి కదా. మరి అప్పుడు ఏం చేస్తారు? సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవద్దా? చేసుకోవాలి మరి. ఓకే, ఇంకోటన్నా ఇంకో విషయానికి వస్తే ఏదైతే ప్రవీణ్ ఉన్నాడో కొంతమంది అంత మతం పైన కూడా అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. అంటే ఈయన ఎదుగుదలను పట్టించుకుంటలేరు అని చెప్పేసి. కానీ రేపు అవును రేపు వాళ్ళు ఒకవేళ హత్య అయితే వాళ్ళు చూపించిరేమో, ఫేమస్ అవుతుండని చెప్పలేం కదా. వాళ్ళ దాంట్లోనే వాళ్ళు చెప్పించిరేమో. వీళ్ళే దొంగ పాస్టర్లు ఉండొచ్చు, దొంగ పాస్టర్ చెప్పించి ఉండొచ్చు. ఎవడో దొంగ పాస్టర్ చెప్పించి సీన్ చేస్తారు. ఇంట్లో మీకు ఒక్కటి చెప్పండి, ఆయన చనిపోయిండని బాధ ఈయన కొడుకుల ముఖాలలో ఉందా? సావుని రాజకీయం చేయాలనే చూస్తారు. సావుని రాజకీయం చేయాలని చూస్తారు. ఎందుకు నేను కూడా తీవ్రంగా చెప్తున్నా, అది నేను కూడా బాధపడ్డా. ఆయన చనిపోతే ఎవరు కూడా చనిపోవద్దు, మత ప్రబోధకుడు లెక్క ఆయన చనిపోతే మాకు కూడా బాధనే అయింది. అయ్యో పాపం అని అనిపించింది. కానీ దాన్ని పట్టుకొని హిందువులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, హిందుత్వాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఆయన చేపించిండు ఈయన చెప్పి ఆ గానాలు ఎందుకు? అవసరం ఏముంది? అవసరమే లేదు కదా. ఓకే, ఆయన చావును ఇంకా కూడా రాజకీయం చేస్తున్న వాళ్ళు అటు హిందువులు ఎవరు చేస్తారు రాజకీయం? దొంగ పాస్టర్లు చేస్తారు రాజకీయం. ఒరిజినల్ క్రిస్టియన్స్ ఎవరు ఏం చెప్తారు? ఒర్లటోని ఏం చెప్తారు? పిచ్చి కుక్కలు రోడ్డు మీద తిరుగుతుంటే ఏం చేస్తారు? మీదికి వస్తే రాయితోడు కొడతారు కరవకుండా, అంతే కదా. లేదా చేతిలో కట్టుంటే కొడతారు. ఓకేనా? ఈ నిన్ననే ఒక వీడియో కూడా వైరల్ అవుతా ఉంది. ఆర్పి రైస్ పూలింగ్ అని చెప్పేసి ఒక వ్యక్తి మీ దగ్గర రావడం జరిగింది. దానిపైన కూడా వైరల్ అవుతా ఉంది. ఏంది అసలు ఆ రైస్ పూలింగ్ అంటే ఏంటి? అసలు ఏం చేస్తారు? దానికి అతీత శక్తులు ఉన్నాయని చెప్పి కొందరు చెప్తారు, కొందరు పూజలు చేయాలని కొందరు చెప్తారు. అవతలోడు ఎట్లా బకరా దొరికితే అట్లా. కొందరేమో ఎలాన్ మస్క్ అవసరం ఉంటుంది, అది మీకు 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు వస్తాయి అని చెప్తారు. దాన్ని టెస్ట్ చేయాలంటారు. సైంటిస్టులు అంటారు 100 ఉన్నాయి, అందులో రకరకాల మోసాలు ఉన్నాయి ఒక సబ్జెక్ట్ని పట్టుకొని. సో నిన్నోడో నన్ను డబ్బులు వేద్దాము బకరా వేద్దామని వచ్చిండు, కానీ ఆయన తెలియదు కదా భక్తుల దగ్గరికి పోయేటట్టు వాళ్ళు. ఇక కొడుకులు ఎట్లా అనుకురో ఏమో మరి. ఆడు చూస్తే వాడు పారాలిసిస్ అయి ఉన్నాడు, అందుకే కూర్చోబెట్టి మాట్లాడిన అంతటి. కుర్చీలో కూర్చోబెట్టి మాట్లాడిన, పారాలిసిస్ వచ్చింది. నాకు ఫోన్లు కూడా వేరే వాళ్ళ ద్వారా చేయించి పారాలిసిస్ పేషెంట్ అంటే అయ్యో ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉందేమో మరి అని చెప్పి రమ్మనడం జరిగింది. వచ్చినాక ఆడ ఈ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాడు. నాకు అప్పుడే వేరే మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ గురించి వచ్చినారు, వాళ్ళంతా కవరేజ్ చేశారు. అంటే ఇవాళ ప్రజలు కూడా చాలా మంది మోసపోయారు ఆ సబ్జెక్ట్లో. నాకు తెలిసిన వాళ్ళు కూడా మోసపోయారు కాబట్టి నాకు దానిపై అవగాహన ఉంది. సో ఇలా యువకులు కానీ ఎవరైనా కానీ అత్యాశ చూపించి ఇట్లాంటి 50,000 కోట్లు 1,00,000 కోట్లు ఏదన్నా ఉండని సబ్జెక్టు అత్యాశ చూపించి మరి మిమ్మల్ని మోసగించే ప్రయత్నాలు రకరకాలుగా ఉన్నాయి ఇలా. సో దాని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆర్పి లాంటి అన్ని డమ్మీ, ఇందులోనే నాగమణి అని ఉంటుంది అది డమ్మీ, గాగుల్స్ అని ఉంటుంది అది డమ్మీ.
రకరకాల స్కాములు వస్తున్నాయి ఇంకా కూడా మనకు తెలియకుండా మరి వాళ్ళు ఉచ్చులో పడకుండా ఉండవలసినదిగా మీ అందరికి కూడా మీ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే అన్న